వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ కావ్య. ప్రైమ్ లైన్ విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు స్టూడియోలో ఉన్నారు. అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే ఐటీ జాబ్స్ అనేవి భారీగా తగ్గిపోతున్నాయి. అందులో శాలరీస్ చూసుకుంటే చాలా తగ్గిపోతున్నాయి. సో ఆ శాలరీస్ తగ్గిపోవడం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి, అసలు అవి ఎందుకు అలా తగ్గుతున్నాయి, దీనివల్ల ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇలాంటి మరిన్ని అంశాలను మన డాక్టర్ సతీష్ గారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. వెల్కమ్ సార్. నమస్తే అండి. నమస్తే సార్. అంటే ఇప్పుడు ఐటీ సెక్టార్లో రిసెషన్ ఉంది. ఇప్పుడు 2023లో కూడా రిసెషన్ ఉంది. జాబ్స్ చాలామందికి రావట్లేదు, పోతున్నాయి. అట్లాగే 2024లో కూడా చాలామందికి జాబ్స్ రావట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. రీసెంట్గా ఒక న్యూస్ ఒకటి మనకి బాగా వైరల్ అయింది. ఏంటంటే కాగ్నిజెంట్ అనే ఒక పెద్ద కంపెనీ, అది ఐటీ కంపెనీ, ఈవెన్ యూఎస్లో ఉంటుంది, వన్ ఆఫ్ ది బిగ్ కంపెనీ. ఆ కంపెనీ కూడా ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ చేయడానికి, అంటే ఎవరైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ విద్యార్థులు 2024లో పాస్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఆఫ్ క్యాంపస్లో ఉద్యోగాలు దరఖాస్తు పెట్టుకోండి, కానీ జీతం వచ్చి 2,50,000 ఎంతో ఇస్తాం సంవత్సరానికి. రఫ్గా 2.5 లక్షల సంవత్సరానికి, నెలకు కాదు. అంటే ఇంచుమించుగా చాలా తక్కువ కదండి, ఒక 20,000 నెలకి. 20,000 జీతానికి ఒక బీటెక్ చదివినటువంటి విద్యార్థి, ఒక గ్రాడ్యుయేషన్ చదివిన విద్యార్థి ఇస్తాము అని చెప్పి పబ్లిక్గా అనౌన్స్ చేసింది కాగ్నిజెంట్ కంపెనీ. పెద్ద ఐటీ కంపెనీ అది. చాలామందికి ఆశ్చర్యకరంగా, అసలు ఇదేంటిది, ఈ బీటెక్ చదవడం ఏంటి, 20,000 జాబ్ రావడం ఏంటి అన్నది ఒక పెద్ద న్యూస్ అయింది ఇది. బట్ మనం అండర్స్టాండ్ చేసుకుంటే ఇది న్యూస్ కింద వచ్చింది కాబట్టి దీని గురించి మాట్లాడుకుంటున్నాం మనం. న్యూస్ కింద లేకపోయినా లాస్ట్ 2 ఇయర్స్లో మనం చూసినట్లయితే, ఈవెన్ ఇంతకుముందు కూడా చూసుకున్నట్లయితే, చాలా జాగ్రత్తగా ఎవరైతే మన వీడియో చూసినటువంటి ప్రేక్షకులు వాళ్ళ ఇంట్లో ఎవరైనా కొంచెం పెద్దవాళ్ళు ఉంటే, ఒక 10 సంవత్సరాల క్రితం జాయిన్ అయినప్పుడు జీతం ఎంత ఉంది అని అడిగి చూడాలి. ఫస్ట్ స్టార్టింగ్ జీతం ఎంత అని అడిగితే, మీరు అప్పట్లో 10-15 సంవత్సరాల క్రితం టీసీఎస్ కంపెనీ ఇప్పటికే ఉంది. టీసీఎస్ సాఫ్ట్వేర్ కంపెనీలో 2013లో, ఇప్పుడు కదండి, 2013లో మీరు చూస్తే 3,10,000, 3,20,000, 3.25 ప్యాకేజ్తో వచ్చినాయి అప్పుడే. ఎప్పుడు? 2013. తర్వాత 2024లో ఇప్పుడు కూడా 3 to 4 lakhs ఇస్తున్నారు వాళ్ళు స్టార్టింగ్ ప్యాకేజ్. అంటే ఏంటి, 2013 ఎక్కడ, 2024 ఎక్కడ? అప్పుడు నేను చదువుకునే రోజుల్లో 2000లో ఆ టైంలో కూడా టీసీఎస్ 3 lakhs ఇచ్చింది స్టార్టింగ్ జీతం ఇంజనీరింగ్ వాళ్ళకి. అంటే అర్థం ఏంటి, ఎప్పుడైనా అప్పుడు బియ్యం రేటు 10 రూపాయలు ఉంటే ఇప్పుడు 50 రూపాయలు ఉంది కదా. ఇన్ఫ్లేషన్ చాలా ఘోరంగా పెరిగిపోయి ఉంటుంది, రేట్లు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి కదా. వాళ్ళ స్టార్టింగ్ శాలరీస్ పెరగడం లేదు. ఇట్స్ నాట్ అబౌట్ కాగ్నిజెంట్. టీసీఎస్ ఇప్పుడు చెప్తున్నాను, అదే ఫర్ ఇన్ఫోసిస్ తీసుకోండి. అప్పట్లో 2013లో 3,10,000, 3,20,000, 3,25,000 అప్పుడు ఇచ్చింది 2013లో. ఈ రోజుని ఇన్ఫోసిస్ స్టార్టింగ్ శాలరీ 3 to 4 lakhs, 3 to 5 lakhs అంతే. సార్, మరి దీనికి మెయిన్ ప్రాబ్లం ఏమై ఉంటుంది? ఓకే, ఇప్పుడు విప్రో కూడా నేను చెప్తాను. విప్రో కూడా అప్పుడు కూడా 3.25 వేస్తే, ఇప్పుడు కూడా విప్రో 3.5. ఇవి ఎక్కువగా రిక్రూట్ చేసుకునే ఏజెన్సీలు కాబట్టి చెప్పాను నేను. టాప్ స్టూడెంట్స్ వేరే, ఇలా ₹1,00,00,000 తీసుకుని ఉన్నారు, అది వేరే విషయం. ఎక్కువ పాపులేషన్, మన ఇండియన్ పాపులేషన్ అనేది లో లెవెల్ జాబ్స్. ఎక్కువ మంది అలాగే కావాలి, లక్షల్లోని వేలల్లో తీసుకుంటారు వీళ్ళు. దీనికి రీజన్ ఏంటంటే సప్లై ఎక్కువైపోయింది, జనం ఎక్కువైపోయారు. అమ్మాయి, ఇప్పుడు నువ్వు ఒక జాబ్కి వచ్చావు, 50 మంది ఖాళీగా ఉన్నారు అనుకుందాం. నువ్వు నా దగ్గరికి వచ్చావు, నీ వర్త్ 50,000, 20,000 ఇస్తానంటాను నేను. వద్దని అంటే నెక్స్ట్ మినిట్ నాకు ఇంకొక అమ్మాయి ఉంది, నేనేం చేస్తాను, ఎక్స్ప్లాయిట్ చేస్తాను నేను. ఇదే కాగ్నిజెంట్ ఏదైతే 2,50,000 ఇస్తానని అనౌన్స్ చేసిందో, ఇదే కాగ్నిజెంట్, ఇది Q2 అంటారు. ఇది జూన్ ఆగస్టులో ఉన్నాం కదా. Q2 ఐటీ కంపెనీలో ప్రాఫిట్ 3 నెలలకు ఒకసారి ఇస్తారు. Q1, Q2, Q3, Q4. Q2లో దాని యొక్క ప్రాఫిట్ మీరు చూసుకుంటే మోర్ దాన్ 20% ఉంది. అంటే ప్రాఫిట్లో ఉంది కంపెనీ. 20% అంటే చాలా ఎక్కువ. ఆ కంపెనీ సీఈఓ జీతం 180 నుంచి 190 కోట్లు. భారతదేశంలోనే హైయెస్ట్ శాలరీ తీసుకునే సీఈఓ ఎవరంటే కాగ్నిజెంట్లో ఉన్న సీఈఓ. అర్థమైందా మీకు? కాగ్నిజెంట్లో ఉన్న సీఈఓ అంటే ఏంటి, ఆ కంపెనీ సీఈఓకి 180-190 కోట్ల జీతం సంవత్సరానికి. కంపెనీకి లాస్ వచ్చిందా? లేదు, 20% లాభం ఉంది. అయినా ఎందుకు అంటే భారతదేశంలో ఉన్న జనాభా
ఎవరైతే ఇంజనీర్లు బయటకు వస్తున్నారో కంప్యూటర్ సైన్స్ లేదా ఆడో ఈడో వాట్ ఎవర్ అయితే 10-15 లక్షల మంది బయటకు వస్తున్నారో వీళ్ళందరూ స్కిల్ లేని వాళ్ళు దేనికి పనికిరాని వాళ్ళు. 10-20 వేలు ఇస్తే వస్తారు కాబట్టి ఇస్తాను నువ్వు అనొచ్చు. మరి వస్తారా అంటే దీనికి ఎంత కాంపిటీషన్ ఉంటుందో తెలుసా? డబ్బులు జీతం లేదని ఎవరైతే సోషల్ మీడియాలోనూ బయట డిబేట్లు పెట్టి మాట్లాడుకుని తిట్టుకుంటున్నారో కంపెనీని, ఒక ఉద్యోగానికి 100 మంది అప్లై చేశారు దీనికి. 14 తారీఖు లాస్ట్ డేట్ అయిపోతే. సో ఈ ఎవరైతే కోర్స్ కంప్లీట్ చేసుకుని జాబ్స్ కోసం అప్లై చేసుకుంటున్నారో సో వాళ్ళ మెయిన్ ప్రాబ్లం ఏంటంటారు? వాళ్ళ స్కిల్ లేకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుంది. సో మెయిన్ ప్రాబ్లం కాలేజ్ అంటారా లేకపోతే స్టూడెంట్తోనే ఉందంటారా? బట్ ఉంటాయి. కాలేజ్ సరిగ్గా లేకపోతే ఇటు స్కిల్ కూడా రాదు. కాలేజ్ లేకపోయినా కూడా స్కిల్ కొంతమందికి వస్తుంది, 100లో ఒకళ్ళిద్దరికి వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఒకటి రిసెషన్, ఇంకొకటి 3 లక్షలకి 4 లక్షలకి ఎవరైతే లో లెవెల్ ప్యాకేజెస్కి వెళ్తారో ఐటీ ఇండస్ట్రీలో ఎవరినైనా తీసుకుంటారు కంప్యూటర్ సైన్స్ అక్కర్లా. చిన్న చిన్న పనులు చేస్తారు వాళ్ళని. అంటే ఎలా ఉంటుందంటేనండి, ఫోన్ మాట్లాడాలి మీరు, మీకు ఒక ఐటీ ఇంజనీర్ అని చెప్పేసి ట్యాగ్ పెట్టి మీకు జాబ్ ఇస్తున్నారు అంతే. 3 లక్షలని 4 లక్షలని. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు లేబర్ ఉన్నారు, ప్లంబర్ ఉన్నాడు, రోజుకి 1000 రూపాయలు, వాడిని కూలీడు అంటున్నాం మనం. నెలకు 30, 3.5 లక్షల ప్యాకేజ్ ఆడిను. వాడిని 3.5 లక్షల ప్యాకేజ్ అంటలేదు మనం. మామూలుగా అయితే వాడికి కూడా 3.5 లక్షలు 4 లక్షలు కదండి అతనికి కూడా. పెయింటర్ కూడా వస్తుంది కదండి, ఆ అబ్బాయి కూడా వస్తుంది కదా. అంటే ఏంటి, ఇది స్కిల్డ్ పని, ఇది లేబర్ పని, ఇది డిగ్నిఫైడ్ కాదు అని ఎవరైతే అంటున్నామో దానికి పాలిష్డ్గా పేరు పెట్టి ప్యాకేజ్ ఐటీ కంపెనీ ఒక ఐడి కార్డు, ఒక ఫ్యాంటు చొక్కా, ఒక ఇన్షర్ట్ ఇచ్చి 3.5 లక్షల ప్యాకేజ్ ఇస్తే దాన్ని జాబ్ అనుకుంటున్నాం. యాక్చువల్గా చూడాలంటే స్కిల్ ఉన్నవాడికి డిమాండ్ ఎక్కువ ఉందండి. స్కిల్ లేదు కదా, ఇటు తీసుకుంటారు కదా 4 లక్షలకే. వీళ్ళ ఉద్యోగం చాలా తొందరలో పోతున్నాయి చేయలేక. ఆ ప్లంబర్కి ఉద్యోగం ఇప్పుడు పోదావు. అంటే నేనేమంటానంటే స్కిల్ తక్కువ ఉండి చిన్న చిన్న చెత్త కాలేజీలో చదివి దేనికి పనికి రాకుండా అయిపోవడం కంటే స్కిల్ ఉన్న పని చేస్తే, ఇప్పుడు యానిమేషన్ చేయాలి, వీడియో ఎడిటింగ్ చేసేవాడు ఉన్నాడు. అసలు హైదరాబాద్లో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా జాబ్ వస్తుంది తెలుసా అతనికి. అతనికి జాబ్ లేదన్నా పని లేదు కదా, వస్తుంది కదా. అంటే స్కిల్ పని అది. ఒక ప్లంబరో, ఒక పెయింటరో, లేకపోతే ఒక మెకానిక్కో, లేకపోతే ఇంకోటో ఆ వర్క్ని ఆ డిగ్నిటీగా మనం చూడట్లా. అదే యూరోపియన్ కంట్రీస్లో కానీ వేరే కంట్రీస్లో డిగ్నిటీగా చూస్తాం. అది చూడకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు ఇలాంటి చిన్న చిన్న కోర్సులు, చెత్త కాలేజీల్లో చదివి స్కిల్ లేకుండా ఫైనల్గా ఇదే పెద్ద గొప్ప ఉద్యోగం అని వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. దానికి కొంతమంది ఏమంటారు, నాకు ఎలాగ చదువులేదు కదా, నేను ఎలాగ చెత్త కాలేజీలో చదివాను కదా, నాకు అదే గొప్ప అని వెళ్తున్నారు, తప్పులేదు. కానీ కంపెనీస్ ఒక ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే, నాకు మనుషులు దొరుకుతున్నారు, నా కంపెనీ లాభాల్లో ఉంది, 25,000కి 20,000కి దొరుకుతున్నారు, ఓకే ఈ అమ్మాయి నాకు 20,000కి దొరుకుతుంది, చేస్తాను, అయిపోయింది కదా. సో జనరల్గా ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఎంప్లాయబిలిటీ రిపోర్ట్ చూస్తే రీసెంట్గా వచ్చిన రిపోర్ట్లో ఏం చెప్పారంటే 80 నుంచి 85% ఆఫ్ ది స్టూడెంట్స్ ఎవరైతే బయటకు వస్తున్నారో భారతదేశంలో ఈ టెక్ పీపుల్, వాళ్ళు అన్ఎంప్లాయబుల్ అని చెప్తున్నారు. అంటే ఏంటి, వీళ్ళకి స్కిల్ లేవు, పనికిరావని చెప్పి అఫీషియల్గా గవర్నమెంట్ చెప్తుంది, నేను చెప్పిన మాట కాదు. అన్ఎంప్లాయబుల్ రిపోర్ట్ అని కొడితే, ఈవెన్ క్యాగ్ రిపోర్ట్ కానీ రిపోర్ట్లు కొడితే అందులో చెప్పారు. అంటే ఏంటి, 2% 3% ఆఫ్ ది పీపుల్కి మాత్రమే కొంత బేసిక్ టెక్నాలజీ మీద అవగాహన ఉంది, ఏఐ కానీ ఎంఎల్ కానీ ఇలాంటి వాటిలో. ఇప్పుడు 5% ఆఫ్ ది స్టూడెంట్స్కి మాత్రమే భారతదేశంలో బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్ వచ్చు. అంటే ఏంటి, 100కి 5 నుంచి 6 మాత్రమే బేసిక్ స్కిల్స్ ఉన్నాయి, మిగిలిన వాళ్ళకి అలా బేసిక్ స్కిల్స్ కూడా లేవు అని అఫీషియల్గా గవర్నమెంట్ రిపోర్టే చెప్తుంది. మరి వాళ్ళ జీతాలు ఎందుకు ఇస్తారు మిగతా వాళ్ళకి? వీళ్ళు చదివి కాలేజీ అలాంటిది, వీళ్ళు నేర్చుకునే విధానం అది అలాంటిది కాబట్టి ఆ స్కిల్ లేదు కాబట్టి మాకు స్కిల్ లేనోడు కూడా కావాలి, ప్రతి కంపెనీలో అందరూ కావాలి కదా. ఇదే కంపెనీ కాగ్నిజెంట్ 50 లక్షలు ఇచ్చి కూడా కొంతమంది తీసుకుంటుంది. మంచి కాలేజీలకు వెళ్ళి ఐఐటీలకు అక్కడికి వెళ్ళి తీసుకుంటుంది, మంచి కాలేజీలకు వెళ్ళి. అంటే సేమ్ కంపెనీ లో లెవెల్ ఎక్కువ మంది కావాలి కదా ఎక్కడైనా, తర్వాత తగ్గుతారు, ఇలాగ పిరమిడ్ సిస్టమ్ కదా మనకి. సో టాప్లో ఉన్న వాళ్ళకి మంచి శాలరీస్ ఇస్తున్నారు, ఇలా బాటంలో ఉన్న వాళ్ళు కూడా ఇవ్వగలరు, కానీ ఎక్కువ మంది అయిపోయారు, దొరికేస్తున్నారు. వీళ్ళు లక్షల్లో ఉన్నారు ఇండియాలో. ఇప్పటికి ప్రతి సంవత్సరం 1 కోటి మంది బయటకు వస్తున్నారు ఉద్యోగాలు లేక. భారతదేశం ప్రొడ్యూస్ చేసేది 1 కోటి మంది. ఈ 1 కోటి మంది బయటకు వస్తే ఉద్యోగాలు 6 to 7% కూడా లేవు. ఎక్స్ప్లోర్ చేస్తారు కదా మరి కంపెనీస్. ఇప్పుడు మనం చూసుకున్నా కూడా చాలామంది బీటెక్ చేసి కూడా ఇంకా వేరే సైన్స్ సైడ్ వెళ్ళి కూడా ఏం చేస్తున్నారంటే చాలామంది ఇక్కడ సైడ్ వచ్చేస్తున్నారు, ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ ఇంకా వేరే జాబ్స్కి చూస్తున్నారు. సో వాళ్ళు అట్లా కాకుండా వాళ్ళ సైడ్ వెళ్ళాలంటే, వాళ్ళు బీటెక్ చేసి మంచి కంపెనీలో జాయిన్ కావాలంటే, వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ నేర్చుకోవాలంటే ఏది గుడ్ ప్లాట్ఫామ్ అంటారు? అది ఏ కోర్సు మీరు జాయిన్ అయినా, ఏ స్టూడెంట్ అయినా మనకి అతను ఎలాంటి కాలేజీలో చదివాడు, ఎలాంటి ఫ్యాకల్టీ అతను టీచ్ చేశారు, అతనికి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి,
అతను ఎలాంటి స్కిల్స్ నేర్చుకున్నాడు అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప ఇది మంచిది కాదని ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు, ఇంకోటి అయితే చదివారు ఈసీఈ, అందులో కానీ మీరు ఎక్స్పర్ట్ అయ్యారనుకో, స్కిల్ ఉందనుకో ఎవడో కూడా ఉద్యోగం ఇస్తాడు. కాకపోతే ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ అది 100 మంది బయటకు వస్తే భారతదేశంలో అక్కడ కూడా 5 నుంచి 10 మందికే. కానీ 5-10 నువ్వు ఉన్నప్పుడు ప్రతి దాంట్లో ఇప్పుడు సివిల్ ఇంజనీరింగా, మెకానికల్ ఇంజనీరింగా, లేకపోతే ఇంకొకటి ఏదో ఉందా, లా గ్రాడ్యుయేట్ లా ఉంది ఉదాహరణకి. లా బయటికి వచ్చి స్టూడెంట్స్ని చూసుకుంటే ప్రతి సంవత్సరం వచ్చి కనీసం 7,000 నుంచి 8,000 మంది ఉంటారు భారతదేశంలో. ఈ 7,000-8,000 మంది లాయర్స్లో టాప్ 10%లో ఉన్నట్టు మంచి జీతాలే ఉన్నాయి. 10,000కి చేసి కూడా ఉన్నారు జూనియర్ లాయర్ల కింద 15,000కి. అంటే 15,000 ఉంది, 15 లక్షలు ఉంది కదా. అందువల్ల కోర్సు కాదు, మొత్తం భారతదేశంలో ఎంతమంది వస్తున్నారు అందులో నువ్వు ఎక్కడ ఉన్నావు. జనరల్గా కొంచెం టాప్ కాలేజ్ చదివినాడు ఆబ్వియస్గా టాప్లో ఉంటాడు. ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, అందరూ ఉంటారని కాదు నా ఉద్దేశం. కిందోడు ఉండకూడదని ఏం లేదు, కిందోడు ఉంటాడు, బట్ ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది కదా. నువ్వు మంచి కాలేజ్ చదివావు అనుకో, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కింద ఉన్నప్పుడు ఉంటాయి 100లో ఇక్కడ ఒకడో, కొంచెం పైకి వెళ్తే 100లో 4, ఇంకొంచెం పైకి వెళ్తే 100లో 10, ఇంకొంచెం పైకి వెళ్తే 150. అందువల్ల ఏంటంటే నువ్వు నేర్చుకుని విధానం బట్టి చిన్న చిన్న కాలేజీలోకి వెళ్ళి కూడా చాలా మంది స్కిల్స్ నేర్చుకుంటాడు, ఎవడో చెప్పక్కర్లేదు, పాట ఓన్గా చదువుకుంటాడు పైదానికి వెళ్ళి. అందువల్ల ఏంటంటే ఏ బ్రాంచ్ ఏ ప్లాట్ఫామ్ అన్న దానికంటే కూడా నీకు ఏ స్కిల్ వచ్చు, ఏం నేర్చుకున్నావు, ఎక్కడ నేర్చుకున్నావు, ఎలా నేర్చుకుంటావు, నువ్వు ఎంత సీరియస్గా ఉన్నావు, దీన్ని బట్టే కంపెనీ చూస్తుంది తప్ప నువ్వు ఏంటి, వాట్ ఈజ్ వాట్ ఇది కాదు. నీకున్న మార్కులు ఏంటి, జీపీ ఎలా ఉంది, నువ్వు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది, ఎలాంటి ప్రాజెక్టులు చేసావు, నీ ఇంటర్వ్యూ స్కిల్స్ ఏంటి, ఇవన్నీ. వీళ్ళకి ఇంగ్లీష్లో మాట్లాడితే సరిగా రాదు, 4 ముక్కలు మాట్లాడలేకపోతున్నారు. గట్టిగా ఒక దాని గురించి మాట్లాడమంటే బేసిక్ ప్రోగ్రామ్ 2-3 ఏదైనా ఇచ్చి ప్రాబ్లమ్స్ ఇచ్చి కోడ్ రాయడానికి రాయలేకపోతున్నారు. ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏంటి వాడు, 4 బట్టి కొట్టేదో పాస్ అయ్యి బయటకు వస్తుంది తప్ప అసలు ఎక్కడా కూడా వీళ్ళకి సరైన ఆల్గారిథమ్స్ రాయడం కానీ, ఇప్పుడు బేసిక్ డేటా సైన్స్ కానీ, డిస్క్రీట్ స్ట్రక్చర్స్ కానీ, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ కానీ, ఇది అల్గారిథమ్స్కి సంబంధించినటువంటి కోర్సెస్ కానీ, ప్రాబిలిటీ స్టాట్ కానీ బేసిక్ అండర్స్టాండింగే లేదు వీళ్ళకి, ఉండట్లా. బేసిక్ అండర్స్టాండింగ్ అంటే ప్రాక్టికల్గా ఏదో చదివి పాస్ అవ్వడం కాదు కదా. అది పెరిగితే కంపెనీకి వెళ్ళి మీరు డిమాండ్ చేస్తారు. మీ దగ్గర స్కిల్ లేకపోతే అటు నెలకు 20,000 ఇచ్చినా వెళ్తారు కదా. బాగా స్కిల్ ఉందని 20,000కి ఎందుకు వెళ్తారు అసలు మీరు, ఎవరే వెళ్ళరు కదా. సో అయితే మనకి చాలా మంది ఏం చేస్తారంటే ఇలాంటి బీటెక్ చేసి అబ్రాడ్కి వెళ్తే ఎక్కువ శాలరీస్ వస్తాయేమో, అబ్రాడ్కి ట్రై చేద్దాం. సో అక్కడ కూడా ఇదే సిచ్యువేషన్ అంటారా, లేకపోతే ఎక్కడైనా ఇదే సిచ్యువేషన్. స్కిల్ లేని ఎవడో భరించరు కదా. ఇంట్లోనే పనికిరాని వస్తువు ఉంటే ఏం చేస్తారు మీరు, బాగా ప్రేమగా పుచ్చున్నది కూడా పడేస్తారు. దేవుడి దగ్గర పూలు పెట్టినప్పుడు మీరు బాగా పూజించి చాలా భక్తితో దండం పెడతారండి దేవుడికి. సాయంత్రం అదే పూలను తీసి డ్రైనేజ్లో వేస్తారు మీరే. సేమ్ మీరే భగవంతుని పూజించినప్పుడు చాలా జాగ్రత్తగా కూర్చుని పూజారి పూజ చేస్తే ప్రతి వస్తువు మీకు ఇంపార్టెంటే. సాయంత్రం అయిన తర్వాత తీసి డస్ట్బిన్లో వేస్తారు మీరే. మనిషి నైజం అది, కంపెనీ నైజం కూడా అంతే. వీడు పనికిరానోడు ఏ దేశంలో ఉన్నా, స్కిల్ లేనోడు అక్కడ ఏదో దొంగ పనులు చేసి దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఏదైనా ఒకటి రెండు చేస్తే చేయొచ్చు కొన్ని దేశాల్లో. బట్ ఫైనల్గా స్కిల్ లేనోడిని ఎవడో యాక్సెప్ట్ చేయడు. పనికిరాని వస్తువు ఏదైనా అంతే, అది యానిమల్ అయినా అంతే, మనిషి అయినా అంతే, వస్తువైనా అంతే కదా. అందువల్ల ఏంటంటే వేరే చోటకి వెళ్ళి కాదు, స్టూడెంట్ నేర్చుకుని స్కిల్ వస్తే ఎవడో ఒకటి దగ్గరికి రానిస్తాడు. అది అన్ని దేశాల్లోనే వర్తిస్తుంది. ఇప్పుడు నీకు స్కిల్ లేకపోతే నువ్వు ఉండవు కదా, నువ్వు ఎందుకుంటావు, తీసేస్తారు. నీ మీద ఏం ప్రేమ ఉంటుంది ఎవరికైనా. నువ్వు పనికిరావు అనుకో, నీకు జీతం 30,000 ఇస్తున్నాను, నేను 30,000 సరిపడా పని చేయట్లేదు అనుకో, తీసేస్తాను. ఎవరైనా అంతే కదా. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ కంట్రీతో పనేం లేదు, ఎక్కడికి వెళ్ళినా ఒకటే. సో ఐటీలో చూసుకుంటే మనకు చాలా జాబ్స్ ఉంటాయి. అందులో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నది, ఎక్కువ క్రేజ్ ఉన్నది ఏ జాబ్ అంటే ఏ సెక్టర్, ఏ జాబ్ అంటే ఐటీలో అన్ని ఏరియాస్లో డెవలప్మెంట్ ఉంది. ఒకటే నేను సైబర్ సెక్యూరిటీ అయ్యే, లేకపోతే డేటా సైన్స్, లేకపోతే ఇంకొకటి అని కాదు. ప్రతి దాంట్లోనూ ఉంది, ప్రతి దానికి జాబ్స్ ఉన్నాయి. ఫలానాది నేర్చుకుంటే జాబ్ వస్తుంది తప్పు. నీకు ఏది అవకాశం వస్తే అది నేర్చుకుని దాంట్లో ఎక్సెల్ అయిపో. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్టూడెంట్వి, 4 ఏరియాలు ఉన్నాయి. ఒక ఏరియాలో నీకు బాగా నేర్చుకునే అవకాశం దొరికింది, మాస్టర్ మంచోడు దొరికాడు, ప్రాజెక్ట్ మంచిది దొరికింది. నువ్వు నచ్చపోయిన ఇందులోకి వెళ్ళి నేర్చుకుంటే ఇందులో జాబ్ వస్తుంది. ముందే ప్లాన్ చేసుకుని డేటా సైన్స్ బాగుంటుందని చెప్పి చెత్త కాలేజీకి పోయి డేటా సైన్స్ చదివితే ఉద్యోగం అవ్వదు కదా. కోర్సు కాదు, నేర్చుకునే అవకాశం ఎందులో మంచిగా అవకాశం వస్తే అందులో జాయిన్ అయ్యి అందులో ఎక్సెల్ అయితే జాబ్ ఉంటాయి. ఎక్కువగా డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, బిజినెస్ అనలిటిక్స్, ఫైనాన్స్ కోర్సెస్, క్వాంటమ్ కంప్యూటింగ్, లేకపోతే ఏఎంఎల్, ఇవన్నీ కూడా బాగా ఎదుగుతున్నటువంటి ఫీల్డ్సే. అంటే ఇవేమి ప్రతిదీ ఎదుగుతుంది దాని పరిస్థితుల్లో. క్వాంటిటేటివ్ ఫైనాన్సా, లేకపోతే క్వాంటిటేటివ్ మ్యాథమెటిక్సా, కంప్యూటేషనల్ బయాలజీ కానివ్వండి, ఇవన్నీ. సో వీటిలో అన్ని చోట్ల జాబులు ఉన్నాయి. బట్ కాకపోతే మీరు
ఎట్లా స్కిల్ ఉందన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప స్పెసిఫిక్గా ఒకటే బాగుంటే అందరూ అదే పని చేస్తారు కదా. అలా అలా ఒకటని కాదు, అవకాశం కూడా ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాంట్లో మీకు బాగా నేర్చుకుంటే బాగుందని ఎవరో చెప్పారు, నేర్చుకునే అవకాశం లేదు, ఇంకొకటి ఏదో అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్లో నేర్చుకోండి, దాంట్లో మీరు ఎక్సెల్ అయ్యారనుకో బాగాను జాబ్ వస్తుంది. ఇందులో రాదు అని ఉండదు. మీకు డేటా సైన్స్లో నేర్చుకోవాలని ఉంది, జాబ్ వస్తుందని చెప్పారు ఎవరో, మీకేం పెద్ద ఇంట్రెస్ట్ లేదు బట్ జాబ్ వస్తుందని అన్నారు ఎవరో, నేర్చుకుని ప్రాజెక్ట్ దొరకలా, సైబర్ సెక్యూరిటీ దొరికింది, చేయండి, అందులోనే ఎక్సెల్ అవ్వండి, అందులో ఇంకా డీప్గా ఇన్వాల్వ్ అయ్యి చేస్తే ఎవడొకటి ఇస్తాడు. అందువల్ల సిఎస్లో ఉన్న సబ్ ఫీల్డ్ మోరల్లెస్ అన్నీ కూడా డిమాండ్ ఉంటాయి. ఎల్ఎల్ఎం ప్రతిదీ అంటే స్పెసిఫిక్ ఇదనే కాదు, ఎక్కడో చోట మీకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఓపెన్ అవుతుంది డెఫినెట్గా. సిఎస్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, ఇలాంటి ఫీల్డ్స్, ఫైనాన్స్ కానీ, దీనికి స్పెషల్గా ఇది అది అనే ఉంది, ప్రతిదానికి అవసరం ఉంది సొసైటీకి ఇప్పుడు అదని చెప్పేది. సో ఈ ఐటీ జాబ్స్కి కాలేజెస్ ఏం చేస్తాయంటే, కొన్ని కాలేజెస్ చాలా వరకు చాలా తక్కువ కాలేజెస్ ప్రాపర్ గైడెన్స్ కానీ ప్రాపర్ ట్రైనింగ్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళు ఏం చేయాలంటే కోర్స్ అయిపోయిన తర్వాత స్పెసిఫిక్గా ఏదో కోచింగ్ సెంటర్కో లేకపోతే ఎక్కడికో వెళ్ళి దాన్ని నేర్చుకోవాల్సి వస్తుంది. అందులో ఎవరైతే మనీ పే చేసి నేర్చుకోగలుగుతారో వాళ్ళు మాత్రం నేర్చుకోగలుగుతున్నారు, కొంచెం శాలరీ మంచిగా గెయిన్ చేసుకోగలుగుతున్నారు. ఎవరైతే పే చేసుకోలేని వాళ్ళు ఉంటారో సో అట్లా లో శాలరీస్కి అట్లా చేస్తున్నారు. సో దీనిపైన మీరు ఏం చెప్పగలుగుతారు? అసలు 4 years తర్వాత నేర్చుకోవడం అనే విషయం పక్కన పెట్టాలప్ప. 4 సంవత్సరాల చేతకంది 4 నెలల్లో చేతనవద్దంటే అంతకంటే అతిశోచించుకుంటావు. 4 ఏళ్ళు ఏం చేసావు నువ్వు అన్నది ఫస్ట్ పాయింట్. 4 ఏళ్ళు చేతకాంది 4 నెలలు అవుతుందా ఎవరికన్నా? ఒకటి, నువ్వు ఏదో 4 నెలల కోర్సు అమీర్పేట కోర్సు నేర్చేసుకుంటే జాబులు వచ్చే రోజులు పోయినాయి. ఒకప్పుడు ఉన్నాయి, కోవిడ్కి ముందు ఉన్నాయి, ఇప్పుడు ఆ రోజులే పోయినాయి. ఒకటి, డబ్బులు ఉన్నవాడు నేర్చుకోవడం అనేది కూడా తప్పే, ఎందుకంటే డబ్బులు లేనివాడు కూడా ఆన్లైన్లో ఫ్రీగా ఉన్నాయి, 100 ఉన్నాయి. ఇది చదువుకుని తెలివి ఉండాలి తప్ప, నేర్చుకుని ఇంట్రెస్ట్ ఉండాలి తప్ప స్టూడెంట్కి. మామూలుగా కూడా ఆన్లైన్లో కూడా ఫ్రీగా నేర్చుకునే ప్లాట్ఫామ్స్ 100లో ఉన్నాయి ఇప్పుడు, కంప్యూటర్ సైన్స్కి అయితే పర్టికులర్గా. కాలేజీలో చెప్పక్కర్లేదు మాస్టర్, నేర్చుకుని ఇంట్రెస్ట్ అంటూ ఉంటే నేర్చుకోవచ్చు. ఒకప్పుడు లేవు, అందు గురించి అక్కడికి పోయేవాళ్ళు. మనం ఏదో శాప్ నేర్చుకోవాలంటే ఒక చోటకి, జావా వెళ్ళాలంటే ఒకటి, ఫుల్ స్టాక్ వెళ్ళాలంటే ఒక చోటకి, రకరకాలు ఉన్నాయి. అన్నీ కూడా నేర్చుకుని సర్టిఫికేట్లతో సహా నేర్చుకునే అవకాశం టెక్నాలజికల్గా అందుబాటులో ఉన్నటువంటి జనరేషన్లో ఉన్నాం ఇప్పుడు మనం ఈ టైంలో. అందువల్ల ఇక్కడ మనీ అన్నది కదా పాయింట్, అక్కడ నేర్చుకునే విధానం. అందులో 4 years తర్వాత కొత్త కోర్సులు నేర్చుకోండి, 4 yearsలోనే నేర్చుకోరాదా? ఏం అవసరం అయ్యి ఈ 4 ఏళ్ళు పోరంబోగుల్లో తిరగడం ఎందుకు, తర్వాత మరి నువ్వు అమీర్పేట వెళ్ళటం ఎందుకు, 4 నెలలు నేర్చుకోవడం ఎందుకు, ఎవడో కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తాం ఎందుకు, అడు ఉద్యోగం ఇస్తాడంటే ఎందుకు, అడు ఇవ్వకుండా నేను మోసం చేయడం ఎందుకు? నిన్న కాక మొన్న రీసెంట్గా జస్ట్ 2 days బ్యాకే అమీర్పేటలో ఒక ఐటీ కంపెనీ ఎత్తేసారు. 100,000 మంది దగ్గర, మనిషి దగ్గర 4 లక్షలు 5 లక్షలు తీసుకుని జాబులు ఇప్పిస్తామని, ట్రైనింగ్ ఇస్తానని కంపెనీ ఎత్తేసాడు. మీరు గూగుల్ చేసి చూసుకోండి, చూసి వాళ్ళందరూ. జరిగి 2-3 రోజులు అయింది, ఎక్కువ కూడా అవలా. 1,000 మంది దగ్గర, మనిషి దగ్గర 4 లక్షలు 5 లక్షలు తీసుకుని ఇలాగే అంతమందికి జాబులు ఇప్పిస్తాడా? నాకేం స్కిల్ ఉంది అన్నది కాదు. అంటే గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడే బలం పెరగాలి మీకు. 4 ఏళ్ళు చేతకాంది తర్వాత ఏదో మనం చేద్దాం అనుకున్న విధానం అసలు తప్పు. స్టిల్ నేర్చుకోవాలనుకుంటే డబ్బులతో పని లేదు, ఫ్రీగా కూడా నేర్చుకోవచ్చు. ఆన్లైన్లో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఫ్రీగా కోడింగ్ ప్లాట్ఫామ్సే ఉన్నాయి. లీట్ కోడ్ అని, నీట్ కోడ్ అని, గిట్ హబ్ అని రకరకాల ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళి మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవచ్చు. ఆఫ్ క్యాంపస్ ఉద్యోగాలు అప్లై చేయొచ్చు. గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఆఫ్ క్యాంపస్లో అప్లై చేసి జాబులు కొట్టి సామర్థ్యం ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు. అలాంటి అవకాశం కూడా కల్పిస్తుంది. గూగుల్ కెరియర్స్లోకి వెళ్ళొచ్చు, బోల్డ్ ఉంటాయి, లింక్డ్ఇన్లోకి వెళ్ళొచ్చు. ఏదో ఒక అవకాశం ఉంది ఇప్పుడు తెలివి ఉంటే. ఒకప్పుడు యాక్టర్ అయితే సినిమాల్లోనే కనపడాలి, ఉత్తిన యూట్యూబ్లో కూడా హీరోలు అయిపోలేదు చాలామంది. మరి అవకాశం వాడికి ఏమైనా ఖర్చు ఉందా? టాలెంట్ని బయటకు తీసుకొస్తున్నాడు కదా, సేమ్ లాజిక్, టాలెంట్ని వేరే ఫీల్డ్స్లో కూడా అలా బయటకు వచ్చే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయని చెప్తున్నాను నేను. సార్ ఈ అంశం మీదనే మీరు ఫైనల్గా ఏం చెప్తారు? ఐటీ జాబ్స్ ఈ 2024లో కనుక చూసుకుంటే అంటే డెఫినెట్గా 2024లో ఉన్న స్టార్టింగ్ శాలరీస్ కరెక్ట్గా 10 సంవత్సరాల క్రితం 2013లో ఉన్నటువంటి శాలరీస్ సమానం అయిపోయినాయి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఒక డ్రైవర్కి 25,000 ఇస్తాం మనం, ఒక ప్లంబర్కి, ఒక కార్పెంటర్కి 25,000 రూపాయల జీతం, 20,000 రూపాయలు ఉన్నాయి. కానీ ఒక ఐటీ ఇంజనీర్కి 20,000 రూపాయల జీతం తీసుకుని, అది కూడా పెద్ద పెద్ద కంపెనీస్, టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్ లాంటి కంపెనీస్ కూడా 20,000 జీతం. మరి కంప్యూటర్ సైన్స్ వేస్ట్ అయిపోయిందా, పనికిరాదా, జాబులు రావట్లేదని మీరు అంటారు. ఇంకోటి చదివితే ఆ 20,000 కూడా ఇచ్చివాళ్ళాడు. ఎందుకంటే ఇంకొక స్కిల్ లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి తప్పు. సప్లై ఎక్కువైపోయింది భారతదేశానికి, ఇంజనీర్లు ఎక్కువైపోయారు, స్కిల్ లేదు. ఈ కంపెనీస్ ఎక్స్ప్లాయిట్ చేసి కాగ్నిజెంట్, టీసీఎస్, విప్రో లాంటి కంపెనీస్ తీసుకుని వాళ్ళ ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టట్లేదు. అది డ్రాబ్యాక్. ఇక్కడ నేర్చుకుని కోడింగ్ కానీ ఇంకోటి కానీ నేర్చుకుని ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టకుండా ఫ్రంట్ ఎండ్లో కూర్చోబెట్టి ఫోన్లు మాట్లాడడానికి, డెస్క్ తొడవడానికో లేకపోతే మాడితో మాట్లాడడానికి, ఈడికి ఆ పనులు చేయడానికి చిన్న చిన్న పనులు వాడుకుంటారండి. 20,000 ఇచ్చినోడిని వాడుకుని లెర్నింగ్ కూడా లేకుండా 2-3 ఏళ్ళ తర్వాత దేనికి పనికి రాకుండా టిష్యూ పేపర్ను వదిలి రోడ్డు మీద పాడేసినట్టు పడేస్తున్నారండి. ఎందుకని 20,000 జీతం ఇచ్చినోడికి మంచి ప్లాట్ఫామ్ మీద మంచి వర్క్ వచ్చి దాంట్లో కూర్చోబెట్టాడు కదా, మంచి ప్రాజెక్ట్లో పెట్టడో, టీంలోనూ పెట్టడో, అవకాశం కూడా ఇవ్వడో.
పెద్ద పెద్ద ఐఐటి స్టూడెంట్లు కూడా కొంతమందిని పట్టుకెళ్ళి సాఫ్ట్వేర్ టెస్టింగ్లో పడేస్తున్నారు, కెరియర్ నాశనం అయిపోతుంది. అందువల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడం గొప్ప కాదు, ఎక్కడ కూర్చోబెడుతున్నాడు ఆ ఎక్స్పీరియన్స్ కానీ మీకు 3-4 ఏళ్ళు సరిగైన ప్రాపర్ ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే, రాంగ్ ఎక్స్పీరియన్స్ కానీ వచ్చినట్లయితే పనికిరారు, లైఫ్ కండమ్ అయిపోతుంది. అందువల్ల కంపెనీకి వెళ్ళడం, జాబ్ తక్కువ, శాలరీ తక్కువ ఉంది, ఓకే అదొక మైనస్. స్టిల్ మీరు వెళ్ళండి తప్పదనుకుంటే, కానీ ఎక్కడ కూర్చోబెడుతున్నాడు, ఏం పని చేయిస్తున్నాడు చూడండి. స్కిల్ కానీ ఉన్నట్లయితే ఇదే స్టూడెంట్, ఇదే కాగ్నిజెంట్ కంపెనీ, ఇదే విప్రో కంపెనీ కూడా 20 లక్షలు 25 లక్షలు ఇచ్చి కూడా తీసుకెళ్తుంది. సో మీరు 20 లక్షలు 25 లక్షలు తీసుకుని లెవెల్కి వెళ్ళాలా, 2 లక్షలు 3 లక్షల లెవెల్కి వెళ్ళాలనేది స్టూడెంట్ చేతిలోనే ఉందో తప్ప, చదివి కాలేజీ చేతిలో ఉందో తప్ప, ఇది సరిగ్గా ఆలోచన చేసుకుని ముందే ప్లాన్ చేసుకుని, ఏదో సరదాగా కాలేజీకి వెళ్ళామని చెప్పి ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్, బస్సుల్లో కాలేజీకి వెళ్ళి ఇంటికి వెళ్ళి వెనక్కి వచ్చి ఏదో చదివేస్తున్నాం కదా అని చెప్పేసి ఏదో 4-5 రకాల పేరెంట్స్కి 4 అబద్ధాలు చెప్పి పేరెంట్స్ ఏదో ఇంకోటి ఏదో అనుకుని ఫైనల్గా ఏ జాబ్ రాకుండా చేయకూడదు. ఇదే 3 లక్షల ప్యాకేజ్ ఉన్న కంపెనీస్ కూడా ఆఫర్ లెటర్స్ ఇచ్చి 2024లో ఇప్పటికీ ఆ జాబ్ కూడా ఇవ్వట్లేదు. చిత్రం చూడండి, అలా ఈ జాబ్లు కూడా ఇవ్వట్లేదు వాళ్ళకి. ఏంటి ఆఫర్ ఇస్తారు, జాబ్కి రామంటలేదు. 23లో అదే చేశారు, 24 ఈ జాబ్ కూడా లాట్ ఆఫ్ డిమాండ్ ఉంది. దీన్ని తిట్టట్లేదు నేను. అసలు మీకు 20,000 రూపాయల జాబ్కి ఇప్పుడు ఆగస్ట్ 14 లాస్ట్ డేట్ అయితే ఇదే కాగ్నిజెంట్కి వేలల్లో అప్లికేషన్లు వచ్చినాయంట. మనమే తిడుతున్నాం, కానీ మనమే అప్లై చేస్తాం. ఇది అన్ఎంప్లాయ్మెంటు, రిసెషను, స్కిల్ లేదు, జాబ్స్ ఎక్కువ లేవు, శాలరీస్ తక్కువ. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో బతకడానికి 20,000 సరిపోద్దా? లగ్జరీ కాదు, మామూలు రూమ్ రెంట్ కట్టి బతకడానికి, బట్టలాడు ఉతుక్కున్నా, వంటాడు చేసుకున్నా కూడా 20,000 సరిపోదు కదా. ఇది పరిస్థితి. అందుగురించి ఎవరికి పెళ్ళిళ్ళు కూడా అవ్వట్లేదు, అమ్మాయిలు ఎవడో ఇవ్వట్లా. ఇది ఈరోజు Prime9 ఎడ్యుకేషన్లో మాట్లాడిన ఐటీ జాబ్స్ గురించి మాట్లాడిన అంశం. సో అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్కిల్ లేకపోవడమే మెయిన్ ప్రాబ్లం. ఐటీలోని జాబ్స్ రాకపోవడం, జాబ్స్ వచ్చినా కానీ తక్కువ శాలరీస్ ఉండడానికి కారణం స్కిల్ లేకపోవడం. ఒక స్కిల్ కనుక ఉంటే వాళ్ళు మంచి ఇన్కమ్ అనేది వాళ్ళు తీసుకోవచ్చు అనేది ఈరోజు మనకి సార్ ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది ఇవాల్టి ఎపిసోడ్. చూస్తూనే ఉండండి Prime9. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన Prime9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.